ఈ స్టోరీ మన మెయిన్ హీరో లైట్ దన్నమాట. ఇంకా తన దగ్గర 9999 అన్లిమిటెడ్ గాచా అని పవర్ ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీ మెంబర్స్ అదొక వేస్ట్ స్కిల్ అనుకుంటారు. ఇంకా లైట్ ఒక పనికిరాని లూజర్ అని వాడితో నమ్మక ద్రోహం చేస్తారు. ఇంకా లైట్ ని ఆ డంజన్ లోనే చావడానికి వదిలేస్తారు. కానీ అప్పుడే లైట్ సూపర్ పవర్ అన్లిమిటెడ్ గాచా యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత లైట్ వాళ్ళపైన పగ తీర్చుకోవడానికి సిద్ధమైపోతాడు. సో హే గైస్, వెల్కమ్ టు ఎనిమి రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. స్టార్టింగ్ లో మనకి చెప్తారు ఈ ప్రపంచంలో అసలు ఏమీ ఉండేది కాదు. ఈ ప్రపంచం ఒక డార్క్ టెంపెస్ట్ అన్నమాట. ఇంకా ఒక రోజు గాడ్స్ తన శక్తులతో ఇక్కడ ఒక కాంటినెంట్ ని తయారు చేస్తారు. ఇంకా అలాగే డ్రాగన్ టన్స్, ఎల్ఫ్స్, ఓనిఫోల్స్, డార్ఫ్స్, డీమన్ కింగ్స్, డార్క్ ఎల్ఫ్స్, సినోరార్, బీస్ట్ ఫోక్స్, ఇంకా మనుషులను సృష్టిస్తాడు. ఇంకా ఇక్కడ మనం లైట్ ని చూస్తాం. తను తన ఫ్యామిలీతో గుడ్ బై చెప్పేసి ఒక గ్రేట్ అడ్వెంచర్ అవ్వాలని బయలుదేరతాడు. ఇంకా దాని తర్వాత లైట్ తన విలేజ్ నుంచి సిటీలోకి వచ్చేస్తాడు. ఇంకా తను అక్కడ అడ్వెంచరర్ గిల్డ్ ని వెతుకుతా ఉంటాడు. కానీ అప్పుడే ఒక బీస్ట్ ఫోక్ తనతో అంటాడు, అరే చెత్త హ్యూమన్, పక్కకి తప్పుకోరా. కానీ మనోడు వాడికి సారీ చెప్పేసి పక్కకి తప్పుకుంటాడు. ఇంకా దాని తర్వాత లైట్ ఒక అడ్వెంచరర్ గిల్డ్ లోకి వచ్చేస్తాడు. ఇంకా తన రిజిస్ట్రేషన్ ని అక్కడ పూర్తి చేస్తాడు. ఇంకా లైట్ మొదటిసారి రిజిస్టర్ చేస్తా ఉంటాడు. ఇంకా అక్కడ రిసెప్షనిస్ట్ తనతో అడుగుతుంది తన దగ్గర ఏమైనా సూపర్ పవర్స్ కానీ గిఫ్ట్స్ కానీ ఉన్నాయా అని. ఇంకా అప్పుడు లైట్ అంటాడు, నా దగ్గర పవర్ ఉందిగా, అది ఒక అన్లిమిటెడ్ గాచా అనే పవర్. అప్పుడు తను అంటుంది, అన్లిమిటెడ్ గాచానా అంటే ఏంది, మీరు సరిగ్గా చెప్పగలరా? అప్పుడు లైట్ అంటాడు, అరే చెప్పడం ఏంది మేడం, చేసి చూపిస్తా. ఇంకా లైట్ తన అన్లిమిటెడ్ గాచాని ఆన్ చేస్తాడు. ఇంకా తను ఎప్పుడైతే ఆ బటన్ ని ప్రెస్ చేస్తాడో తన దగ్గరికి ఒక కార్డు వస్తుంది. దానిలో తనకి ర్యాండమ్ గా ఏదో ఒక ఐటమ్ వస్తా ఉంటుంది. కానీ మనం చూస్తాం లైట్ కు ఒక చెంచా దొరికిద్ది. కానీ అది వంకరగా బయటకు వస్తుంది. కానీ అప్పుడు లైట్ అంటాడు, అరే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, నేను మీకు ఒక మంచి ఐటమ్ తీసి చూపిస్తాను ఆగండి. కానీ మనం చూస్తాం గాయస్ అక్కడ లైట్ తీసిన ప్రతి వస్తువు ఏదో ఒక వేస్ట్ ఐటమే ఉంటుంది. అప్పుడు లైట్ అంటాడు, నిజం చెప్తున్నా మేడం, ఎప్పుడో ఒకసారి ఇలాగా అవుతా ఉంటుంది. అప్పుడు రిసెప్షనిస్ట్ అంటుంది, అరే సరేలేండి, మీరు ఎఫ్ ర్యాంక్ కార్డ్ తీసుకోండి, మీకు ఈ ర్యాంకే బెటర్. ఇప్పుడు లైట్ అడుగుతాడు, నేను మీతో ఒకటి అడగచ్చా? అడగండి, నేను అర్జెంట్ గా ఇక్కడ ఏమైనా జాబ్ తీసుకోవచ్చా? అప్పుడు తను అంటుంది, ఎందుకు లేదు, ఇక్కడ ప్రతి జాబ్ ఆ బోర్డు మీద ఉంటుంది, మీరెళ్ళి చూసుకోవచ్చు. కానీ గాయస్ మన లైట్ కి చదవడం రాదన్నమాట. ఇంకా ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ మనుషుల లిటరసీ రేట్ చాలా తక్కువ అన్నమాట. తను అంటుంది, అరే సరేలే నేను చూస్తాను, ఫైర్వుడ్ గ్యాదరింగ్, సాయిల్ హోలింగ్, ఇంకా టర్ఫ్ కటింగ్, వీటిలో మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? కానీ నేను ముందుగా చెప్పేస్తున్నా, దీనిలో మీకు ఎక్కువ డబ్బులు రావు. నేను చేస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మనం చూస్తాం లైట్ అక్కడ రకరకాల పనులు చేస్తా ఉంటాడు. ఇంకా రోజంతా చాలా కష్టపడి లైట్ కాస్త చిల్లర డబ్బుల్ని సంపాదిస్తాడు. ఇంకా తను అనుకుంటాడు, గాచా నుంచి ఏమైనా తినడానికి బయటకు వస్తే బాగుంటుంది, నా ఫుడ్ ఖర్చులు మిగిలిపోతాయి. ఇంకా అప్పుడే మనం కొన్ని బీస్ట్ ఫోక్స్ ని చూస్తాం. వాళ్ళు లైట్ ని చూస్తా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏదో రాంగ్ పని చేయాలనుకుంటా ఉంటారు. ఇంకా మన లైట్ అక్కడ నడుస్తా నడుస్తా వాళ్ళని తగిలి కింద పడతాడు. రే పిల్ల బచ్చా, చూసి నడవలేవా? అయ్యయ్యో నన్ను క్షమించండి, నీ వల్ల నా బట్టలు పాడైనరా. ఇంకా మనం చూస్తాం లైట్ డబ్బుల్ని వాడు లాక్కుంటాడు. ఈ బట్టల్ని వాష్ చేయడానికి ఈ డబ్బు కావాల్సిందే కదా. అరే రే అంత పని చేయకండి, నేను ఆ డబ్బు లేకపోతే ఈ రాత్రి కూడా నేను ఇక్కడ ఉండలేను. కానీ ఆ బీస్ట్ ఫోక్ లైట్ ని కాల్తో పొగరుగా తనేస్తాడు. ఈ డబ్బుని తీసుకుని నువ్వు ఊరికే వదిలేస్తున్నా, అదే నీకు ఎక్కువ. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా లైట్ ఒక చెత్తలాగా అక్కడ ఎవ్వరు పట్టించుకోరు. కానీ అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి లైట్ కి చెయ్యిస్తుంది. ఇంకా అప్పుడే లైట్ చూసుకోకుండా తన చేతిని పట్టుకుంటాడు. కానీ తనకు గుర్తొస్తుంది తన చెయ్యి అంతా బురద బురదగా ఉందని. తను తొందరగా అమ్మాయితో క్షమాపణ అడుగుతాడు. ఇంకా మనం చూస్తాం ఆ అమ్మాయి ఒక ఎల్ఫ్ అన్నమాట. ఇంకా అలాగే అక్కడ చాలా రకాల రేసెస్ కూడా ఉంటారు. ఇంకా అప్పుడు తను అంటుంది, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను ఏమీ చేయనులే. ఇంకా అలాగే ఆ అమ్మాయి లైట్ ని హగ్ చేసుకుంటుంది. ఇంకా లైట్ గదంతా ఒక కళ లాగా అనిపిస్తా ఉంటుంది. ఇంకా తను అంటుంది, ఇది డ్రీమ్ కాదు, నిజమే. ఇంకా లైట్ అక్కడ ఆ పార్టీని చూస్తాడు. ఆ పార్టీ పేరు కోన్ కోడ్ ఆఫ్ ట్రైబ్ అన్నమాట. ఇంకా ఆ పార్టీలో అన్ని రకాల రేసెస్ నుంచి వ్యక్తులుంటారు. బీస్ట్ ఫోక్స్ నుంచి గౌరవ్, ఇంకా ఎల్ఫ్స్ నుంచి సాషా, డ్రాగన్ రేస్ నుంచి డ్రాగో, ఇంకా డీమన్స్ నుంచి డియాబ్లో, ఓనిఫోల్స్ నుంచి ఓబోరో, డాస్ నుంచి నానో, డార్క్ ఎల్ఫ్స్ నుంచి సియాబో, సెంటార్ నుంచి శాంటోర్. ఇంకా వాళ్ళకి హ్యూమన్స్ నుంచి ఒకడు కావాల్సి ఉంటుందన్నమాట. ఇంకా హ్యూమన్ యాడ్ అవుతే వాళ్ళ పార్టీ పర్ఫెక్ట్ అయిపోద్దంట. అందుకే వాళ్ళు లైట్ ని చేర్చుకోవాలనుకుంటారు. ఇంకా ఆ మాట విన్న లైట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలాగే చాలా సంతోషంగా వాళ్ళతో జాయిన్ అయిపోతాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం అబెస్ ని చూస్తాం. అదొక పెద్ద డార్క్ డంజన్ అన్నమాట. ఇంకా ఒక మాన్స్టర్ అక్కడ లైట్ పైన అటాక్ చేయబోతుంది. కానీ అప్పుడే డ్రాకో ఆ స్నేక్ ని చంపేస్తాడు. అప్పుడే వెనకాల నుంచి ఇంకో స్నేక్ వస్తుంది. కానీ సాషా దాన్ని ఒక ఆరోతో చంపేస్తుంది. అప్పుడు తను లైట్ తో అంటుంది, నువ్వు ముందుకు వెళ్ళొద్దు,
వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ డంజన్ ప్రపంచంలోనే అత్యంత డార్క్ ఇంకా ప్రమాదకరమైనది. ఇంకా ఏదైనా నీకు తగిలితే నీ ప్రాణాలు ఊరికే వెళ్ళిపోతాయి. కానీ లైట్ తనతో సారీ చెప్తాడు. అప్పుడు సాషా చూస్తుంది లైట్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా అని. అది చూసి లైట్ ని బాగానే గారాబాలు చేస్తున్నావని, ఇంకా లైట్ అంటే నీకు బాగా నచ్చేశాడా అని వాళ్ళ గ్రూప్ సాషాని ఆట పెట్టిస్తారు. అప్పుడు సాషా అంటుంది తన గ్రూప్ లోంచి ఎవరికి ఏమీ కాకూడదని తను ప్రయత్నిస్తుంది అని చెప్తుంది. కానీ లైట్ వాళ్ళకి తను ఎలాంటి యూస్ఫుల్ గా లేను అని అనుకుంటాడు. కానీ అప్పుడే డ్రాకో అంటాడు, నువ్వు కంగారు పడద్దు, నువ్వు చేసే టీ నాకు బాగా ఇష్టం. ఆ మాట విన్న లైట్ కి బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ ఆ ఎబెస్ లో చాలా లోపలికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడే అందరూ వాళ్ళ అసలైన రూపాన్ని చూపిస్తారు. కానీ అప్పుడు లైట్ అంటాడు, మనం బ్రేక్ ఏమైనా తీసుకుంటున్నామా? ఆగండి, నేను మీకు టీ తయారు చేస్తాను. అప్పుడు డ్రాకో అంటాడు, ఇవన్నీ చేయడం అవసరం లేదు గాని నేను నా టీం నుంచి నిన్ను తీసేస్తున్నా. ఏంటి ఏమన్నారు? నువ్వు వినలేదా? నేను నిన్ను టీం నుంచి తీసేసాను రా. ఏంటి ఏమంటున్నారు మీరు? రే పిల్ల బచ్చా, నీకు అర్థం కాలేదా? కానీ ఎందుకు? నేనేం చేశాను? ఎందుకంటే నువ్వు ఒక పనికి మాలిని ఎదవ కాబట్టి నిన్ను తీసేసాం. చెత్త జీవి, నీకు అర్థం కదా, బుద్ధి తక్కువ కదా, అందుకే అర్థం కాదు. హ్యూమన్స్ అంటేనే వేస్ట్ చెత్త. ఎట్టకేలకు గ్రూప్ నుంచి చెత్త పురుగుని తీసేశారు. ఏంటి మీరు ఏమంటున్నారు? ఇది ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా నా పైన? నీతో ప్రాంకులు జోకులు చేసుకోవడానికి మా దగ్గర ఏమైనా టైం ఉందనుకుంటున్నావా? నిన్ను అసలు పార్టీలో తీసుకుండే ఒక కారణంతో, అది నీ దగ్గరున్న గిఫ్ట్ వల్ల. ఏంటి అన్లిమిటెడ్ గాచా గురించా మీరు మాట్లాడేది? మా సుపీరియర్స్ నీ స్కిల్ వల్ల నువ్వు ఒక మాస్ట్రో అనుకున్నారు, అందుకే నీ పైన ఒక కన్నేసి ఉంచమన్నారు. ఏంటి మాస్ట్రోనా? ఏమంటున్నారు? మీకు ముందే తెలుసు కదా నా అన్లిమిటెడ్ గాచా అనే స్కిల్ ఒక వేస్ట్ స్కిల్ అని మీకు తెలుసు కదా. నిజమే, నీ గిఫ్ట్ ఒక చెత్తలో గిఫ్ట్. ఇంకా నీ దగ్గర ఒక నార్మల్ హ్యూమన్ స్టాట్స్ ఉన్నాయి. ఇంకా అందుకే మా బిగ్ వింగ్స్ డిసైడ్ అయ్యారు నువ్వు ఆ మాస్ట్రో కావని. దాని అర్థం నువ్వు మాకు ఒక డెడ్ వెయిట్ తప్ప నుంచి ఎలాంటి ప్రయోజనం లేదు నీ వల్ల. నిజం చెప్తే టాప్ క్లాస్ ముందే డిసైడ్ చేసేస్తే బాగుండేది. అమ్మా నాకు ఇప్పుడే హాయిగా ఉంది. వీడి దగ్గర కాస్తైనా మాస్ట్రో బ్లడ్ ఉంటే నేను వాడితోనే ఇంకా ఈ నాటకం చేయాల్సి వచ్చేది. ఇలాంటి చెత్త హ్యూమన్స్ దగ్గరికి వెళ్ళడమే నాకు అసహ్యం. ఏంటి మాస్ట్రోనా? టాప్ క్లాసా? మీరు ఏమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు డ్రాకో అంటాడు, రే నువ్వు కాస్త ఎక్కువనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు అనుకుంటాగా. అయితే ఏంటి, వీడిక్కడ చావబోతున్నాడు కదా. వేరే అడ్వెంచరర్స్ వచ్చే ముందే వీడిని చంపి పాతేయండి. ఆ మాట విన్న లైట్ చాలా భయపడిపోతాడు. మాకు పైన నుంచి ఆర్డర్ వచ్చింది, ఎలాంటి చిన్న పాసిబిలిటీ ఉన్నా నిన్ను ప్రాణాలతో అస్సలు ఉంచొద్దని. ఇంకా దాంతోనే గ్యారో లైట్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా లైట్ ముఖం పైన బాగా పెద్దగా ఇంజూరీ అయిపోతుంది. ఇంకా లైట్ అక్కడ భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ సాషా తన కాళ్ల పైన ఒక ఆరోని కొట్టేస్తుంది. దాంతో లైట్ కింద పడిపోతాడు. ఇంకా దాని వల్ల లైట్ కి చాలా నొప్పేస్తుంది. ఇంకా నొప్పితో లైట్ గట్టిగా ఏడుస్తాడు. హ్యూమన్స్ ని వేటాడే మజానే వేరా. అవును నిజమే, వాళ్ళ ఏడుపు నా చెవులకి మ్యూజిక్ లాగా ఉంటుంది. ఇంకా గ్యారో లైట్ పైన కాళ్లతో కొడతా ఉంటాడు. ఇంకా చాలే, తొందరగా ఫినిష్ చేయి. ఏంటి అప్పుడేనా? ఇప్పుడే నాకు చాలా ఫన్నీగా ఉంది. మేము ముందే అనుకున్నాం కదా వాడి చావు మాన్స్టర్ చంపినట్టు ఉండాలని, అందుకే ఇంకా వాడిని ఇంజూర్ చేయడం ఎందుకు, చంపేసేయి. ఇంకా గ్యారో వాడిని చంపేయడానికి ముందుకొస్తా ఉంటాడు. ఇంకా లైట్ నిప్పుతో పాక్కుంటా ముందుకెళ్తా ఉంటాడు. నేను చావాలనుకోవటం లేదు. రే చెత్తనా కొడక, ఎక్కడికి వెళ్తున్నా? కానీ లైట్ తన మనసులో అనుకుంటాడు, నాకే ఇది ఎందుకు జరుగుతుంది, నేను ఎందుకు చావాలి, నేను ఎలాంటి తప్పు చేయలేదే, నేను బ్రతకాలనుకుంటున్నా. కానీ అప్పుడే అక్కడ ఆ డంజన్ లో ఉన్న ట్రాప్ ట్రాన్స్పోర్టేషన్ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా గ్యారో కూడా ఆ విషయం తెలిసిపోతుంది. ఇంకా తను లైట్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ లైట్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం లైట్ ని ఆ డంజన్ లోనే ఎక్కడో వేరే చోట చూస్తాము. ఇంకా తను అనుకుంటాడు, నేను బ్రతికిపోయాను, ఆ ట్రాన్స్పోర్టేషన్ పోర్టల్ వల్ల ఈ డంజన్ లోనే నేను ఎక్కడో వచ్చేసాను, అయినా ఎలాంటి ప్రయోజనం లేదే, ఏ మాన్స్టర్ వచ్చినా నన్ను చంపేస్తుంది ఇప్పుడు. ఇంకా లైట్ కి తన అమ్మా నాన్న ఇంకా అన్న తమ్ముళ్ళు గుర్తొస్తా ఉంటారు. తనకి ఇదంతా ఎందుకు అవుతుందో అసలు అర్థం కాదు. తను ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయలేదే. ఇంకా తను అనుకుంటాడు, ముందు రోజుల్లో నన్ను వాళ్ళు ఎంత ప్రేమగా బాగా చూసుకున్నారు అనుకున్నా, అదంతా ఒక యాక్టింగేనా? నేను వాళ్ళని బాగా రెస్పెక్ట్ కూడా చేసేనే, నేను వాళ్ళని నమ్మాను, ఇంకా ఎంత సంతోషంగా ఉండేవాడిని. కానీ అదంతా ఒక అబద్ధం. నన్ను ఒక యదవం చేసి ఆడుకున్నారే. ఇంకా ఈ డంజన్ లో వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. అసలు ఈ మైస్ట్రో అంటే ఏంది? వాళ్ళకి ఎవరో ఆర్డర్ ఇచ్చారంట నన్ను చంపడానికి. ఎందుకు? నేను వాళ్ళందరినీ చంపేస్తా, ఒక్కడిని ఎవరిని వదలను. నేను ఒట్టేసి చెప్తున్నా, వాళ్ళలో ఒక్కడు కూడా బ్రతకడు. కానీ అప్పుడే మనం చూస్తాం లైట్ వెనకాల ఒక పెద్ద మాన్స్టర్ వచ్చేస్తుంది. ఇంకా లైట్ కి తెలుస్తుంది ఆ మాన్స్టర్ లెవెల్ 1000 అని. అది చూసిన లైట్ చాలా భయపడిపోతాడు.
అంటాడు. ఎందుకంటే అంత లెవెల్ ఉన్న మాన్స్టర్ తను కేవలం స్టోరీస్ లోనే విన్నాడు. అప్పుడు లైట్ కి అర్థమవుతుంది తను యాబిస్ లోనే డీపెస్ట్ లెవెల్ లో టెలిపోర్ట్ అయిపోయాడని. అప్పుడు లైట్ ఆలోచిస్తా ఉంటాడు అసలు తను ఆ మాన్స్టర్ తో ఎలా ఎదుర్కోవాలని. తన దగ్గర కేవలం ఆ అన్లిమిటెడ్ గాచా తప్ప నుంచి ఎలాంటి పవర్స్ లేవే. ఇంకా అప్పుడు లైట్ తన అన్లిమిటెడ్ గాచాని యాక్టివేట్ చేసేస్తాడు. కానీ అక్కడ ఒక పెద్ద సర్కిల్ ఓపెన్ అయిపోతుంది. అది చూసిన మాన్స్టర్ కూడా షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే అన్లిమిటెడ్ గాచా కార్డు వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మనం చూస్తాం ఆ కార్డు లో నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఇంకా ఎలాగైతే తను వస్తుందో ఆ మాన్స్టర్ ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అదంతా చూసిన లైట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తుంది. ఇంకా లైట్ ని హీల్ కూడా చేస్తుంది. ఇంకా తను అంటుంది, మాస్టర్ నన్ను క్షమించండి, మీ ఇంజూరీ అయిన ఫేస్ ని నేను చూడలేను, అందుకే మీ పర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని హీల్ చేసేసాను. అప్పుడు లైట్ అనుకుంటాడు, అరే నాకు అసలు నిప్పిగానే లేదే, నా దెబ్బలన్నీ క్యూర్ అయిపోయినాయా. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది తను ఒక అల్ట్రా సూపర్ రేర్ కార్డ్ నుంచి బయటకు వచ్చిందని. ఇంకా తన టైటిల్ ద ఎవర్ సీకింగ్ మేడ్ అంట. ఇంకా తను లైట్ తో ఎప్పుడు లాయల్ గానే ఉంటుందంట. ఇంకా ఫ్రెండ్స్ తన లెవెల్ 9999 అంట, అంటే 10,000 లెవెల్ అన్నమాట. అదంతా విన్న లైట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తనకు అసలు నమ్మబుద్దే కాదు. ఇంకా తను అంటాడు, అసలు ఇదంతా ఎలా జరిగింది, అసలు ఇదంతా నిజమేనా, అసలు నా అన్లిమిటెడ్ గాచా ఒక వేస్ట్ స్కిల్లే కదా, అసలు నీలాంటి మే నాకు దొరకడం ఇంపాసిబుల్, మీరు నన్ను మే అని పిలవచ్చు. కానీ లైట్ కి తనని మే అని పిలవడంలో కాస్త అదోలాగా అనిపిస్తా ఉంటుంది. కానీ మేకి తన పేరు లైట్ తీసుకోపోతే బాధేస్తా ఉంటుంది. అందుకే లైట్ తనని మే అని పిలుస్తాడు. దాంతో తను బాగా సంతోషిస్తుంది. ఇంకా తను అంటుంది, మాస్టర్ నేను మీతో ఒక రిక్వెస్ట్ చేయొచ్చా. అప్పుడు లైట్ అంటాడు, ఏంటి అడుగు, మీ అన్లిమిటెడ్ గాచా స్కిల్ ని చెక్ చేయడానికి నాకు మీరు అప్రైజల్ స్కిల్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారా. అప్రైజల్ స్కిల్ నిజంగా ఈ స్కిల్ నీ దగ్గర ఉందా. అప్పుడు తను అంటుంది, నా ఇన్లెట్ లోంచి ఒక చిన్న స్కిల్ అన్నమాట. మాస్టర్ లైట్ మీ గిఫ్ట్ ని వర్త్లెస్ అనడం మంచిది కాదు, నన్ను ఒక్కసారి మీ స్కిల్ ని చెక్ చేయనివ్వండి. ఇంకా లైట్ తను పర్మిషన్ ఇచ్చేస్తాడు. అప్పుడేమే తన అప్రైజల్ స్కిల్ ని యాక్టివేట్ చేసేస్తుంది. ఇంకా తను చూస్తుంది తన మాస్టర్ లైట్ దగ్గర చాలా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయంట. తను లైట్ తో అంటుంది తన స్కిల్స్ అన్ని ఒక హెవీ లేయర్ వెనకాల హైడ్ అయి ఉన్నాయంట. ఇంకా లో లెవెల్ వాళ్ళు తన లైట్ స్కిల్స్ ని చూడలేరంట. ఇంకా తను అంటుంది, మాస్టర్ లైట్ మీరు మీ అన్లిమిటెడ్ గాచా వర్త్లెస్ అంటున్నారు, అది అస్సలు వర్త్లెస్ కాదు, అదొక చాలా పవర్ఫుల్ ఇంకా ఒక అద్భుతమైన స్కిల్. నువ్వేమంటున్నావు. అప్పుడు మే తనతో అంటుంది తను తన అన్లిమిటెడ్ గాచాని యూజ్ చేసి ఎన్నిసార్లైనా అంటే అన్లిమిటెడ్ కార్డ్స్ ని బయటకు తీయచ్చంట. ఇంకా ఆ కార్డ్స్ పవర్ అక్కడున్న మానా డెన్సిటీ పైన డిపెండ్ అయి ఉంటుందంట. అంటే ఎంత ఎక్కువ డెన్సిటీ ఆఫ్ మానా ఉంటుందో అంత ఎక్కువ పవర్ఫుల్ కార్డ్ బయటకు వస్తుందంట. ఎలాగంటే రేరిటీ ఎక్స్ట్రా, సూపర్ అల్ట్రా రేర్, ట్రిపుల్ ఎస్ రేర్, డబుల్ ఎస్ రేర్, ఎస్ రేర్, నార్మల్, ఇంకా ఎర్రర్. ఇంకా అక్కడున్న డెన్సిటీ గురించి లైట్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడు తను అంటుంది, ఈ ప్రపంచంలో మానా అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ భూమిపైన సర్ఫేస్ దగ్గర అయితే మానా డెన్సిటీ చాలా లోగా ఉంటుందంట. ఇంకా తనలాంటి సూపర్ అల్ట్రా రేర్ కార్డ్ రావాలంటే సర్ఫేస్ పైన ఇంపాసిబుల్, అంటే 0% ఛాన్స్ అన్నమాట. కానీ ఇలాంటి డీపెస్ట్ డంజన్ లో మానా డెన్సిటీ చాలా హెవీగా ఉందంట. ఇంకా లైట్ ఇలాంటి ప్లేస్ లో ఆ గాచా రోల్ చేస్తే తనకి రేరెస్ట్ కార్డ్ రావడంలో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయంట. ఇంకా మే అనుకుంటుంది తన మాస్టర్ చాలా ఇంటెలిజెంట్ అని, ఎందుకంటే తను ఇంత లోపలికి వచ్చి తన అన్లిమిటెడ్ గాచాని యూజ్ చేశాడు కదా, అందుకే. ఇంకా తను లైట్ స్టేటస్ చూసి అనుకుంటుంది, ఈ డంజన్ లో ఇంత డీప్ లెవెల్ కి వచ్చారంటే మాస్టర్ లైట్ మాన్స్టర్స్ ని ఎదుర్కొని ఉంటారు. కానీ తన లెవెల్ ని చూస్తుంటే అలా నాకు అనిపించలేదే. అయినా ఇదంతా తర్వాత ఆలోచించే విషయాలే. ఇంకా తను లైట్ తో అంటుంది, నేను మీతోనే ఉంటాను, ఇంకా మీరు ఎలాంటి విషయంలో టెన్షన్ తీసుకోకండి. ఇంకా అప్పుడు లైట్ తనతో నిజం చెప్పేస్తాడు. ఇంకా తను అంటాడు, మే అసలు నిజం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆ గాచాని యూజ్ చేసే అంత ఇంటెలిజెంట్ కాదు. నేను ఇక్కడికి ఒక పార్టీతో పాటు వచ్చాను, కానీ వాళ్ళు నన్ను నమ్మక ద్రోహం చేశారు. ఇంకా నన్ను చంపడానికి నా పైన అటాక్ చేసేసారు, నన్ను యారోతో కొట్టారు. నేను నా ఫ్రెండ్ గా అనుకున్న వాళ్ళ చేతిలోని చావబోయా. వాళ్ళు నా గిఫ్ట్ యూజ్లెస్ అన్నారు, ఇంకా నన్ను చెత్తపురుగు అన్నారు. నేను కేవలం నా ఫ్యామిలీ కోసమే వచ్చానే, నాతో ఎందుకు అలా చేశారు వాళ్ళు. నేను ఎలాంటి తప్పు చేయలేదే. వాళ్ళు పెట్టిన బాధ నేను ఎప్పుడు మర్చిపోలేను. ముందైతే నాతో చాలా ప్రేమగా ఉండేవారు, కానీ తర్వాత వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవించే వరకు నేను ఖాళీగా కూర్చోను. అప్పుడు మే లైట్ ని హక్ చేసుకుంటుంది. ఇంకా తను అంటుంది, మాస్టర్ నన్ను క్షమించండి, మీరు ఇంత సఫర్ అయ్యారని నాకు తెలియదు, కానీ మీరు ఇప్పుడు కంగారు పడకండి. నా దగ్గరున్న పవర్ తో మిమ్మల్ని పరిస్థితిలో తెచ్చిన వాళ్ళందరినీ నరకం ఏంటో చూపిస్తా. మీరు ఒక్కసారి నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి, వాళ్ళందరూ నా చేతుల్లో చచ్చారు. ఇంకా మీ ఒక్క మాట వాళ్ళ తలకాయల్ని మీ కాళ్ళ దగ్గర పడేస్తా. అప్పుడు లైట్ అంటాడు, మే వద్దు ఆగు. అప్పుడు మే అంటుంది, మాస్టర్ మిమ్మల్ని అలా చేసిన వాళ్ళకి క్షమించడం కరెక్ట్ కాదు. అలా కాదు మే, నేను వాళ్ళని నమ్మాను, కానీ వాళ్ళు నాకు ద్రోహం చేశారు. ఇంకా నేను ఇప్పుడు చావు బ్రతుకుల నుంచి బయటపడ్డాను. ఇదంతా ఎందుకు జరిగిందంటే అసలు నేను చాలా వీక్ కాబట్టి ఇదంతా
అంతా జరిగింది. నేను ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా నా చేతులతోనే నేను రివెంజ్ తీసుకుంటా. వాళ్ళని అంత ఈజీగా చంపను. నేను పెట్టే హింసని చూసి వాళ్లే చావును కోరేలా చేస్తా. అప్పుడు మే అంటుంది, మాస్టర్ మీ విషే నాకు ఆర్డర్. ఈ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను. ఇంకా మీరు తప్పకుండా ఇలా చేయగలరు, ఎందుకంటే నేను మీ పొటెన్షియల్ ని చూడగలుగుతున్నాను మాస్టర్. థ్యాంక్ యూ మే. ఇంకా మనం చూస్తాం లైట్ అక్కడ తన అన్లిమిటెడ్ గాచాని మళ్ళీ ఒకసారి రోల్ చేస్తాడు. ఇంకా తను అక్కడ ఒక పెద్ద కింగ్డమ్ నే తయారు చేయాలనుకుంటాడు, ఎందుకంటే తను తన రివెంజ్ ని ఎలాగైనా పూర్తి చేయాలనుకుంటాడు. ఇంకా దాని తర్వాత మనం 3 సంవత్సరాల తర్వాతని చూస్తాం. ఇంకా అబిస్ లో లైట్ అక్కడ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేసేస్తాడు. ఇంకా అక్కడ మనం లైట్ క్యాసిల్ లో చాలా మేడ్స్ ని చూస్తాం, కానీ వాళ్ళు మే అంత పవర్ఫుల్ కాదు. ఇంకా అక్కడ మనం నార్మల్ పీపుల్ ని కూడా చూస్తాం. లైట్ అసలు అక్కడ మొత్తం మ్యాప్ నే మార్చేసి ఉంటాడు. ఇంకా విషయం ఏంటో తెలుసా గైస్, అక్కడ లైట్ కింగ్ అన్నమాట. అక్కడ నార్మల్ పీపుల్ లైట్ కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్తా ఉంటారు. ఇంకా దాన్ని లైట్ అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తా ఉంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ లైట్ ని బాగా ప్రేమిస్తా ఉంటారు. ఇంకా అప్పుడు మనకి తెలుస్తుంది అక్కడ లైట్ దగ్గర 9999 లెవెల్ గల మే లాంటి వాళ్ళు ఇంకా 3 ఉన్నారంట. దానిలో ఒకరు ఆలోకి. ఇంకా తన పని ఆ మొత్తం అబిస్ లో స్కౌటింగ్ చేయడం అన్నమాట. ఇంకా తన మెయిన్ పవర్ టేమింగ్ అన్నమాట. అంటే అబిస్ లో ఉన్న ఎలాంటి పెద్ద మాన్స్టర్ నైనా తను టేమ్ చేయగలదు. ఇంకా దాని తర్వాత సెకండ్ మెంబర్ ఎలి. తను ఒక మెజిషియన్ అన్నమాట. తను ఎలాంటి కొత్త మ్యాజిక్ అయినా క్రియేట్ చేయగలదు. ఇంకా లైట్ ఫ్యూచర్ ప్లాన్ కోసం తను ఒక డేంజరస్ స్పెల్ ని క్రియేట్ చేస్తుందంట. ఇంకా మూడో వ్యక్తి నాజునా అన్నమాట. తను మైండ్ కాస్త డమ్మున్నా తన క్లోజ్ కాంబాట్ లో చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు అయితే ఈ క్యాసిల్ మొత్తంలో సెక్యూరిటీ పెట్రోలింగ్ పని ఇప్పుడు తను చూసుకుంటుందంట. ఇంకా వాళ్ళతో పాటు లైట్ దగ్గర జాక్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. తను కూడా చాలా పవర్ఫుల్లే. అప్పుడు జాక్ అంటాడు, యో మచ్చా నీకోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తాను నేను, ఎక్కడ పోయాను నువ్వు? అప్పుడు మే అంటుంది, జాక్ నీతో ఎన్నిసార్లు అనాలి మాస్టర్ లైట్ తో సరిగ్గా మాట్లాడమని. అప్పుడు లైట్ అంటాడు, ఏం పర్లేదు మే, నేను జాక్ ని నా అన్నయ్య లాగా అనుకుంటా ఉంటాను. అయినా గైస్ మేకి మాత్రం కోపం వస్తా ఉంటుంది. అయితే గైస్ ఇప్పుడు లైట్ జాక్ తో ట్రైనింగ్ చేసే టైం అన్నమాట. అందుకే తను జాక్ తో పాటు వచ్చేస్తాడు. ఇంకా మనం చూస్తాం గైస్ లైట్ చాలా వేగంగా వచ్చి జాక్ గట్టిగా పంచు కొడతాడు. దాంతో జాక్ కాస్త దూరం వెళ్తాడు. ఇంకా అంటాడు, తమ్ముడు బానే నన్ను ఊరికే ఐరన్ బ్లడ్ బ్యారికేడ్ అనరు, నన్ను కొట్టడం అంత ఈజీ కాదు. ఇంకా ఇలాంటి పంచి ఎవడికైనా కొడితే ఆడు అక్కడే చచ్చేవాడు, నేను కాబట్టి బ్రతికే. ఇంకా అలాగే వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేస్తా ఉంటారు. ఇంకా వాళ్ళ ట్రైనింగ్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనం నాజునాని చూస్తాం. తను పెట్రోలింగ్ చేస్తా ఉంటుంది. అక్కడ తను 4 నార్మల్ లెవెల్ ఉన్న మేడ్స్ ని చూస్తుంది. ఇంకా ఆ 4 నాజునాని బాగా బటర్ పూస్తా ఉంటారు, అంటే తను పొగుడుతా ఉంటారు అనమాట, నువ్వు ఎంత బాగా పని చేస్తున్నావు అని. ఇంకా అదంతా నాజునా బుట్టల్లో పడిపోతుంది. ఇంకా అప్పుడే ఒక మేడ్ తనతో అడుగుతుంది నెక్స్ట్ ఎక్కడ పెట్రోలింగ్ చేస్తుందని. అప్పుడు తను అంటుంది, నేను ఇంకా డిసైడ్ చేయలేదే. ఇంకా వాళ్ళందరూ ఒకేసారి తనతో ఒక రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు తనతో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ని పెట్రోల్ చేయమంటారు, అదొక పెద్ద సీక్రెట్ అని, ఇంకా చాలా ఇంపార్టెంట్ పని అంటారు. వాళ్ళ లాంటి నార్మల్ మేట్స్ అలాంటి ప్లేస్ కి వెళ్ళలేరని, ఇంకా అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని అంటారు. అప్పుడు నాజునా అడుగుతుంది, అసలు అది ఎలాంటి ప్లేస్, ఎక్కడ 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 ఏంటది? ఇంకా అప్పుడు నాజునా ఆ సీక్రెట్ ప్లేస్ కి వెళ్తుంది. అది మరేదో కాదు గైస్, అది లైట్ బెడ్రూమ్ అన్నమాట. అక్కడ లోపల ఆల్రెడీ మే ఉంటుంది. మే నువ్వేంది ఇక్కడ ఉన్నావు? అప్పుడు మే అంటుంది, నాజునా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే నేను పెట్రోలింగ్ చేస్తున్నా కదా. అవునా, అయితే ఈ ఏరియా సేఫ్ వెళ్ళే, నువ్వు ఎక్కడైనా వెళ్ళు. అవునా, నువ్వు మాస్టర్ లైట్ రూమ్ లో నువ్వు ఏం చేస్తున్నావు? అసలు మాస్టర్ లైట్ జాక్ తో పాటు ట్రైనింగ్ చేస్తున్నారే, నువ్వేం చేస్తున్నావుడా? నేను ఇక్కడ జస్ట్ క్లీనింగ్ చేస్తున్నాను అంతే. కానీ నాజునా లోపలికి వచ్చేస్తుంది, ఏంది అసలు మ్యాటర్ చెక్ చేయడానికి. అప్పుడు తను చూస్తుంది లైట్ బెడ్ మొత్తం చిందరవందరగా ఉంటుంది, ఎవరో దానిపైన రోల్ చేసినట్టు ఇంకా అక్కడ పడుకున్నట్టు ఉంటుంది. నాజునా తనతో అడిగినప్పుడు మే తను కొత్త బెడ్ స్టైల్ తయారు చేస్తుందని ఏదో ఒక మాటతో కవర్ చేసేస్తుంది. ఇంకా మే అదంతా ఒక సీక్రెట్ అని, తన దగ్గర ఉన్న స్కిల్ అని చెప్పేసి అబద్ధం చెప్పేస్తుంది. కానీ నాజునా టాప్ ఫ్లోర్ లో డమ్ కాబట్టి ఆ విషయాన్ని నమ్మేస్తుంది. ఇంకా అదొక పెద్ద స్పెషల్ స్కిల్ అనుకుంటుంది. ఇంకా ఆ 4 మేట్స్ కూడా ఒక లెటర్ ఇస్తారు. దానిలో ఉంటుంది ప్రతిసారి మేనే ఆ మాస్టర్ రూమ్ ని క్లీన్ చేస్తుందంట, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వమని దానిలో రాసి ఉంటుంది. దాంతో పాటు లాస్ట్ లో కూడా కొన్ని బూతులు కూడా రాసేస్తారు. ఇంకా అది నాజునా అది చదివేస్తుంది అనమాట. సో మేకి టాప్ ఫ్లోర్ లో మళ్ళీ పిచ్చ కోపం వచ్చేస్తుంది. మే అప్పుడు నాజునాకి డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరమంటుంది. దాంతో నాజునా చాలా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనం అక్కడ ఆయోకిని చూస్తాం. తను ఒక క్యాట్ గర్ల్ అనమాట. అప్పుడే నాజునా తన దగ్గరికి వస్తుంది. అప్పుడు నాజునా తన డంజన్ పెట్రోలింగ్ పని అయిపోయిందా అని అడుగుతుంది. కానీ ఆయోకి అక్కడ కేవలం మియావ్ మియావ్ అంటా ఉంటుంది అనమాట, ఏమి మాట్లాడదు. ఇంకా నెక్స్ట్ మనం చూస్తాం నాజునా థ్రోన్ రూమ్ లోకి వచ్చేస్తుంటుంది. ఇంకా తను
ఆ కుర్చీ పైన కూర్చొని ఆలోచిస్తా ఉంటుంది. నేను ఉదయం నుంచి మాస్టర్ ని చూడలేదే, నాకు ఎలాగో ఉంది అని అనుకుంటా ఉంటుంది. కానీ అప్పుడే తను అక్కడ బొమ్మ పైన చేస్తుంది. దాంతో అది విరిగిపోతుంది. ఇంకా దాంతో నాజున ఆ ఇరిగిన పాటిని మళ్ళీ అలాగే పెట్టేసి పారిపోతుంది. ఇంకా ఇటువైపు లైట్ ఇంకా జాక్ ట్రైనింగ్ పూర్తయిపోతుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు బాత్ చేయడానికి బాత్ హౌస్ కి వెళ్ళి ఉంటారు. ఇంకా అప్పుడు జాక్ అంటాడు, మచ్చా నువ్వు ఇప్పుడు ఎంత బలవంతుడయ్యా అంటే ఈ అబిస్ లో కూడా కొన్ని మాన్స్టర్లు మాత్రమే నిన్ను ఎదుర్కోగలరు. ఇంకా ఎలాంటి మాన్స్టర్ అయినా నువ్వు ఇట్టే చంపేయగలవు. అంటే ఆ సర్ఫేస్ మీద మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళ ఛాన్సెస్ చాలా తగ్గిపోయారనుకో. కానీ ఎంత తగ్గినా 0 మాత్రం కాదు. నాకు తెలీదు సర్ఫేస్ పైన ఎలాంటి పవర్ఫుల్ మనుషులు ఉన్నారో లేరో అని. అందుకే ఎప్పుడు నేను అప్రమత్తంగానే ఉంటాను. ఇంకా ఇటువైపు మే ఆ 4 మేడ్స్ ని పిలుస్తుంది. ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు చేసిన పెంట బయటపడిందని. ఇంకా ఆ 4 మేతో సారీ అంటారు. కానీ మే వాళ్ళతో అంటుంది, మీ డిమాండ్స్ పూర్తి కావు. ఇంకా థ్రోన్ రూమ్ నుంచి మొత్తం హాల్ ని ఆ 4 క్లీన్ చేయమనేసి పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. ఇక ఇటువైపు ఈ 4 మే గురించి ఆలోచిస్తా ఉంటారు. వాళ్ళంటారు మేనే మాస్టర్ సమన్ చేసిన ఫస్ట్ మేడ్ అని. ఇంకా 3 నెలల వరకు వేరే పెద్ద మేడ్ ఎవరు రాలేదని. అంటే మేనే 3 నెలల వరకు మాస్టర్ తో ఉందని వాళ్ళందరూ జెలసీగా ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ మేని తిట్టుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళ జెలసీ మే పైన ఒక కర్సు లాగా మారిపోతే బాగుంటుందని వాళ్ళందరూ ప్రయత్నిస్తా ఉంటారు. కానీ ఇదంతా బయట నుంచి మే వినేస్తుంది. ఇంకా మేకి తెలిసిపోయిందని విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళకి చినిగి చాటైపోతుంది. అప్పుడు మే అంటుంది, నేను మీ పని చాలా ఎక్కువైందేమో అని తగ్గియడానికి వచ్చాను. కానీ మీ ఏషాలు చూసి మీకు థ్రోన్ రూమ్ కూడా క్లీన్ చేయమంటున్నాను. మూసుకొని అది కూడా క్లీన్ చేసేయండి, సరేనా? ఇంకా ఆ విషయం విన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఆ 4 మేట్స్ థ్రోన్ రూమ్ ను కూడా క్లీన్ చేయడానికి వెళ్తారు. క్లీన్ చేస్తా వాళ్ళ చేతులతో నాజున బ్రేక్ చేసిన స్టాచ్యూని కూడా మళ్ళీ వీళ్ళు బ్రేక్ చేసేస్తారు. అది చూసిన వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ డే మనం చూస్తాం లైట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకా లైట్ చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆయోకిని తను పిల్లిలాగా ట్రీట్ చేస్తా ఉంటాడు. వాళ్ళు మాస్టర్ మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు లైట్ అంటాడు ఆయోకి అలా పిల్లిలాగా ట్రీట్ చేయడం ఇష్టమని. కానీ గైస్ అప్పుడే అక్కడికి ఒక పెద్ద మాన్స్టర్ వచ్చేస్తుంది. అది చూసిన లైట్ కి టెన్షన్ అవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన విషయం వల్ల లైట్ ఇప్పుడు బలవంతుడైనా ఆ ట్రామా మాత్రం వెళ్ళలేదు. కానీ అప్పుడే ఆ విషయాన్ని వాళ్ళు నోటీస్ చేస్తారు. ఇలాంటి ఒక వీధి కుక్కకి మా మాస్టర్ ముందు నిలబడే ధైర్యం ఎలాగొచ్చింది అంటే ఈ మోన్స్టర్ జాతి మొత్తాన్ని చంపేస్తే ఎలాగుంటుంది. ఈ కుక్క మోన్స్టర్ వల్ల మా మాస్టర్ టెన్షన్ లో వచ్చారు. వీళ్ళని ఎంత త్వరగా చంపితే అంత మంచిది. అయితే గైస్ వీళ్ళందరి ఆరాని చూసి ఆ మోన్స్టర్ కుక్క కూడా భయం వేస్తుంది. ఇంకా అప్పుడే లైట్ వాళ్ళందరినీ కూల్ చేస్తాడు. ఇంకా మనకి తెలుస్తుంది ఆ మాన్స్టర్ ని ఆయోకి ఆల్రెడీ ఏం చేసేసిందంట. ఇంకా అప్పుడే లైట్ అంటాడు వాళ్ళ ప్లాన్ ని మొదలు పెట్టే టైం వచ్చేసిందని. ఇంకా వాళ్ళ పార్టీ సర్ఫేస్ పైకి వెళ్ళబోతున్నారు. అది విన్న ఆ 3 చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా దాని తర్వాత మనం గారోని చూస్తాం. ఇంకా అక్కడ బీస్ట్ ఫోక్స్ అందరూ గారోని బాగా పొగడేస్తా ఉంటారు. ఇంకా మనకి తెలుస్తుంది గారో అక్కడున్న బీస్ట్ టెరిటరీ మొత్తానికి లీడర్ అయిపోయారంట. ఇంకా అప్పుడు మనం చూస్తాం గారో వెళ్తా ఉంటే అక్కడ ఒక హ్యూమన్ చెత్తపట్టు నుంచి ఏదో ఫుడ్ ని వెతుకుతా ఉంటాడు. ఇప్పుడు గారో తనని కింద పడేసి అంటాడు, నేనున్న చోట చెత్త పురుగు ఎక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత గారో వాడి టీమ్ తో పాటు ఒక పబ్ లోకి వెళ్తాడు. ఇంకా అక్కడ వాడు మందు తాగుతా ఉంటాడు. ఇంకా తన మైండ్ లో తను అనుకుంటాడు 3 సంవత్సరాల క్రితం వాడి చేసిన పని వల్ల వాడికి అంత ఫేమ్ ఇంకా డబ్బులు వస్తాయని వాడు అనుకోలేదంట. ఫస్ట్ లో అయితే గారో కాస్త టెన్షన్ పడ్డాడంట. ఎందుకంటే లైట్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అయ్యాడు కదా. ఇంకా లైట్ బాడీ కూడా వాళ్ళకి దొరకలేదు. కానీ ఇప్పుడైతే గారో లైట్ చనిపోయాడని పక్కాగా నమ్మేసి ఉంటాడు. కానీ గైస్ మనం చూస్తాం ఇక్కడికి మే వచ్చేస్తుంది. ఇంకా తను అంటుంది, ఈ డిస్కషన్ ని ఆపుతున్నాను కాబట్టి ఐఎమ్ సారీ. మీరు కాన్కోడ్ ఆఫ్ ట్రైబ్ ఫార్మల్ మెంబర్ గారో అయినా? నేనే గారోనే. ఏంటి సంగతి? నా పేరు మే. ఇంకా నేను మాస్టర్ లైట్ సర్వెంట్. ఏంటి మాస్టర్ లైటా? మే అక్కడ లైట్ ఒక నోబెల్ అని అబద్ధం చెప్తుంది. ఇంకా తను లైట్ ని వెతుక్కుంటా అక్కడికి వచ్చిందని చెప్తుంది. అప్పుడు గారో కాస్త షాక్ అవుతాడు. ఎందుకంటే ఎవరైతే లైట్ ని చంపాలనుకున్నారో వాళ్ళు ఎప్పుడు తనకి చెప్పలేదు లైట్ ఒక నోబెల్ అని. ఇంకా గారోకి కాస్త డౌట్ కూడా వస్తా ఉంటుంది. మే అబద్ధం చెప్తుందేమో అని డౌట్ కొడతా ఉంటుంది. కానీ మే తనని మ్యానిపులేట్ చేసేస్తుంది. తను మొత్తం నిజమే చెప్తుందని. అప్పుడు మే అంటుంది, నేను ప్రపంచం మొత్తం వెతికాను కానీ మాస్టర్ లైట్ నాకు ఎక్కడ కనిపించలేదు. నాకు తెలిసింది మాస్టర్ లైట్ ఇక్కడ అబిస్ లో చనిపోయారని. మీరు ప్లీజ్ నా కోసం లైట్ లాస్ట్ టైం ఎక్కడున్నారు మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళగలరా? కానీ గారో అంటాడు ఆ అబిస్ లో మళ్ళీ వెళ్ళడం తనకి చాలా రిస్కీ అని. కానీ మే అప్పుడే అక్కడ గోల్డ్ నిండిన సూట్ కేస్ ని ఓపెన్ చేస్తుంది. అంత గోల్డ్ ని చూసిన తర్వాత వాళ్ళందరూ అక్కడ షాక్ అయిపోతారు. అప్పుడు గారో తన మైండ్ లో అనుకుంటాడు, లైట్ గాడు నిజంగా ఒక నోబుల్ ఏంటి కాంపిటీషన్. అసలు నాకు ఈ అమ్మాయిని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి నాకు ఇంత డబ్బు ఇస్తున్నారా? నాకు ఏదో తేడా కొడుతుంది. ఇది నిజమా లేకపోతే ఒక ట్రాపా? కానీ ఒక మామూలు అమ్మాయి నన్నేం చేసి ఇంకా
ఇంకా దాని తర్వాత గారో మేని ఆ అబెస్ వరకు తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. తను యాక్టింగ్ చేస్తాడు. గారో ఆ డబ్బు కోసం కాదు కానీ లైట్ కోసం చేస్తాడని చెప్తాడు. ఇంకా లైట్ తన బెస్ట్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పేస్తా ఉంటాడు. ఇంకా గారో తన మైండ్ లో ఈ అమ్మాయిని కూడా డంజన్ లో తీసుకుని చంపేయాలనుకుంటా ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ అబెస్ లోకి వచ్చేస్తారు. ఇటువైపు మే యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తుంది. తను నడిచి బాగా అక్కడ అలసిపోయానని యాక్టింగ్ చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి తన పైన కాస్త కూడా డౌట్ రాకుండా ఉండడానికి. ఇంకా ఇటువైపు గారో అనుకుంటాడు, నువ్వు ఇంకాస్త దూరం ఓపిక పట్టు, దాని తర్వాత నేను నీతో ఏం చేస్తానో చూసుకో. ఇంకా దాని తర్వాత వాళ్ళు అదే స్పాట్ కి వచ్చేస్తారు ఎక్కడైతే లైట్ కి వాళ్ళు బాగా టార్చర్ పెట్టారు. ఇంకా గారో అంటాడు, కొన్ని మాన్స్టర్లు సడన్ గా అక్కడ వచ్చేసి ఇంకా ఆ మాన్స్టర్స్ అటాక్ వల్ల లైట్ బాగా ఇంజూర్ అయిపోయాడని, ఇంకా దాని తర్వాత ఒక టెలిపోర్టేషన్ ట్రాప్ లో పడిపోయి ఎక్కడో మిస్ అయిపోయాడని చెప్తాడు. ఇంకా దాని తర్వాత గారో వాడి ఫ్రెండ్స్ తో వెళ్లే దారి బ్లాక్ చేసేయమని ఒక సైగ చేస్తాడు. ఇంకా వాళ్ళు కూడా ఆ రిటర్న్ వెళ్లే దారిని బ్లాక్ చేసేస్తారు. కానీ అప్పుడే మే అంటుంది, మీలాంటి నమ్మక ద్రోహులు నా మాస్టర్ ని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంకా కనికరం లేకుండా చంపడానికి ప్రయత్నించారే. ఒక్కవేళ నేను మాస్టర్ దగ్గరికి కాస్త ముందొచ్చుంటే మీ అందరినీ ఒక మృగంలాగా వేటాడి చంపేదాన్ని. మిస్ అయిపోయారా నా చేతుల నుంచి. మీరు నా మాస్టర్ పైన అటాక్ చేస్తారా, ఆరోలేస్తారా, నేను ఆగలేకపోతున్నా. అప్పుడు మే చాలా కోపంలో వచ్చేసి ఉంటుంది. ఇంకా గారో ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా అనుకుంటాడు, ఈ విషయాలన్నీ దీనికి ఎలా తెలిసింది? కేవలం మా కాన్కోడ్ ఆఫ్ ట్రైబ్స్ ఇంకా మమ్మల్ని చంపమని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు కదా ఈ మ్యాటర్ అంతా, తనకెలా తెలుసు? ఇంకా అప్పుడు గారో అంటాడు, అసలు నువ్వు ఎవరు? ఇంకా గారో అసలు మే ఎవరు అని తనతో అడుగుతాడు. అసలు నువ్వు ఎవరు, ఇంకా ఎవరి కోసం పనిచేస్తున్నావు? నువ్వు ఏమైనా స్పైయా లేకపోతే ఎవరు నువ్వు? నిజం చెప్పు. ఇంకా అప్పుడు మే తన ఆరాని రిలీజ్ చేస్తుంది. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు గారో తన మైండ్ లో అనుకుంటాడు, ఇదొక హ్యూమనే కదా, ఇంకా నాకెందుకు తనని చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా గారో అక్కడ చస్తాడేమో అని చాలా భయపడిపోతా ఉంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడికి లైట్ వచ్చేస్తాడు. ఇంకా తను మేని ఆగమని ఆర్డర్ చేస్తాడు. ఇంకా లైట్ అంటాడు, మే కాసేపు ఆగు, ఇప్పుడు ఆ గారో గాడితో ఆడుకునే టైం నాది. మే అప్పుడు ఆగిపోతుంది. ఇంకా గారో లైట్ ని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అంటాడు, అసాధ్యం, నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఎట్టాకొచ్చావురా? అప్పుడు లైట్ అంటాడు, హే గారో ఎలాగున్నావు? 3 సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఏమిచ్చావో అది నీకు నేను మళ్ళీ తిరిగి ఇచ్చేయడానికి వచ్చా, అది కూడా వడ్డీతో పాటు. ఇంకా అప్పుడు ఆ చెంచాగాళ్ళు గారోతో అడుగుతారు, ఆ కుర్రాడెవరు మీకు తెలుసా అని. అప్పుడు గారో అంటాడు, ఏంటి, నేను నువ్వు చచ్చావనుకున్నానే, నువ్వేమన్నావు, నువ్వు రివెంజ్ తీసుకోవడానికి వచ్చావా? అరే చెత్త నా కొడక, అక్కడి నుంచి పారిపో, లేకపోతే మళ్ళీ నీతో నేను ఆడుకుంటా. నా లెవెల్ ఎంతో తెలుసా? 150. నా 150 లెవెల్ ముందు నువ్వు ఏం పీక్కుంటావురా కుర్రకుంక. నాకైతే తెలీదురా నువ్వు ఎలా బ్రతికిపోయావో, కానీ నా ముందొచ్చి నువ్వు పెద్ద తప్పు చేసావురా. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను ఇక్కడ మళ్ళీ చంపుతా, ఇంకా నీ బాడీని తీసుకొని వెళ్తా, ఇంకా బీస్ట్ ఫోక్స్ లో కింగ్ నవుతా. అప్పుడు లైట్ అంటాడు, నేను అసలు ఎలా బ్రతుకున్నానో నీకు అస్సలు డౌట్ రాలేదేంట్రా? ఇంకా ఆ మేతో నాకు ఎలాంటి కనెక్షన్ ఉందో నీకు తెలుసుకోవాలని లేదా? నిజమేరా, నాకు తెలియదు నీ రాకాసి గర్ల్ ఫ్రెండ్ ఎంత పవర్ఫుల్ అని. అయినా మీ మానవ జాతి నా ఎంటుకు కూడా పిక్కోలేదురా. ఇంకా నాలాంటి బీస్ట్ ముందు మీరు చిన్న వానపావులరా. నా కుర్రాళ్ళందరూ 130 కన్నా ఎక్కువ లెవెల్ వాళ్ళు. మేము అందరం కలిసి మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతేస్తాం. నువ్వు ఒక మామూలు కుర్రాడివే కదా, ఇంకా నీ దగ్గర స్కిల్ అంటే ఆ వర్త్లెస్ స్కిల్ తప్పనిచ్చి ఏమీ లేదు. నేను తప్పకుండా చెప్పగలను, నువ్వు నీ లక్ ఇంకా ఆ అమ్మాయి వల్లే ఇంకా బ్రతుకున్నావు. నువ్వు చెప్పిన దానిలో ఎలాంటి తప్పు లేదు. ఇంకా అప్పుడే గారు లైట్ పైన అటాక్ చేయడానికి ఆ ఇద్దరు చెంచాగాళ్ళని పంపిస్తాడు. కానీ అప్పుడే మే చాలా వేగంగా వచ్చి ఆ మాన్స్టర్ తలకాయలని వేరు చేసేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఒక్క సెకండ్ లోనే చనిపోతారు. ఇంకా తను అంటుంది, ఎవడైనా నా మాస్టర్ ని భయపెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు నా చేతుల్లో చచ్చారే. అప్పుడు లైట్ అంటాడు, థ్యాంక్స్ మే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఎగ్జిట్ డోర్ ని క్లోజ్ చేసేయి. ఇంకా మే వెళ్ళి ఆ ఎగ్జిట్ ని బ్లాక్ చేసేస్తుంది. ఇంకా ఇటువైపు బీస్ట్ ఫోక్స్ అందరూ బాగా భయపడిపోతా ఉంటారు. అప్పుడు తను అంటాడు, ఎవ్వరు భయపడకండ్రా, అది ఎలాంటిదో ఒక చీప్ ట్రిక్ మాత్రమే, మళ్ళీ ఎలాంటి ట్రిక్ వాళ్ళు యూజ్ చేయలేరే. గారు నువ్వు ఇప్పుడు
కూడా మారలేదా? హ్యూమన్స్ అంటే నీకు అంత చులకనా? ఇంకా మానవులంటే వీక్ అనుకుంటున్నావా? నువ్వు నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదా? ఏమంటున్నావురా? మనుషులంటేనే పనికి రానోళ్ళు, వాళ్ళ దగ్గర ఒక చెంచడు మానా తప్ప నుంచి ఏముంటుంది బొచ్చు. ఇంకా మీ చెత్తలో లెవెల్ ఇటు చూడు, అసలైన లెవెల్ ఏంటో చూపిస్తా. ఇంకా అప్పుడే గారో చూపిస్తాడు తన లెవెల్ 158 అని. ఇంకా ఒక మామూలు హ్యూమన్ తనని ఓడించడం అసలు అసాధ్యం అంటాడు. అప్పుడు లైట్ అంటాడు, అలాగైతే నీ ఇద్దరు కుర్రాళ్ల తలకాయలు నా కాళ్ల దగ్గర ఎందుకు పడున్నాయి? అప్పుడు గారో అంటాడు, నువ్వు ఏదో ఒక మ్యాజిక్ ట్రిక్ ని యూజ్ చేస్తుంటావు, అది మళ్ళీ మళ్ళీ కుదరదులే గానీ రా చూసుకుందాం. ఇంకా అప్పుడే గారో తన టీం మొత్తంతో లైట్ పైన అటాక్ చేసేస్తాడు. కానీ లైట్ ఒకే దెబ్బతో వాళ్ళందరినీ కింద పడేస్తాడు. ఇంకా అంటాడు, ఏంటి ఇంతేనా నీ దమ్ము? అప్పుడు గారోకి బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా తను ఒకసారిగా వెనకాలకి జంప్ చేస్తాడు. ఇంకా తన దగ్గర ఉన్న ఒక సమ్మన్ ఐటమ్ ని యూజ్ చేసేస్తాడు. ఇంకా దాంతో అక్కడ లెవెల్ 500 గల ఫెన్రిర్ వచ్చేస్తుంది. రే చత్తనా, ఇప్పుడు నువ్వు చచ్చావురా. ఏంటి ఓన్లీ 500 లెవెలా? ఏంట్రా భయంతో పిచ్చెక్కిందా ఏంటి? 500 లెవెల్ అంటే ఆషామాషి కాదురా, నీకు ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు నా కాళ్ల మీద పడి బ్రతిమిలాడు, నీ ప్రాణాలు ఈజీగా తీస్తా. ఏమంటున్నావు? అయితే సరే, నీ దగ్గరున్న పవర్ మొత్తాన్ని యూజ్ చేసుకో, నేను ఒక్కడు కూడా ఇక్కడ నుంచి తప్పుకోను. ఏంట్రా జోకులేస్తున్నావు? అయితే ఇప్పుడు కాసుకో. ఇంకా ఫెన్రిర్ అప్పుడు అటాక్ చేసేస్తుంది. ఇంకా గారో లైట్ పక్కాగా చనిపోయాడు అనుకుంటాడు. కానీ అక్కడ వాడు చూస్తాడు లైట్ కి ఏమి కాదు. అది చూసిన వాళ్ళందరూ అక్కడ షాక్ అయిపోతారు. అప్పుడు గారో చెంచాగాళ్ళు అంటారు, అన్నా ఆడ అటాక్ ని ఎలా బ్లాక్ చేశాడు అసలు? ఏంటి ఆడి దగ్గర అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? లెవెల్ 500 అటాక్ ని ఆడు అంత ఈజీగా ఎలా బ్లాక్ చేసేసాడు? ఏమవుతుంది ఇక్కడ? గారో ఇప్పుడు నా వంతు. ఇంకా లైట్ అప్పుడు తన దగ్గర ఉన్న లెవెల్ 9000 అల్ట్రా రేర్ కార్డ్ యూజ్ చేసేస్తాడు. ఇంకా దానిలో 9000 లెవెల్ గల గాడ్ ఫెన్రిర్ ఉంటుంది. ఆ గాడ్ ఉల్ఫ్ ఫెన్రిర్ ని చూసి అక్కడున్న వాళ్ళందరూ ఫ్యాంట్లు మొత్తం తడిసిపోతాయి. ఇంకా ఎలాగైతే లైట్ ఆర్డర్ ఇస్తాడో గాడ్ ఫెన్రిర్ మెల్లగా ఊదుతుంది. అది గారో పక్క నుంచి వెళ్లి ఆ ఫెన్రిర్ కి తగులుతుంది. దాంతో ఆ ఫెన్రిర్ ఒక్కసారిగా గడ్డ కట్టుకుని ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. ఇంకా దాంతోనే గారో ఫెన్రిర్ కూడా చనిపోతుంది. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నీ దగ్గర అంత పెద్ద మాన్స్టర్ ఉందా? నా ఫెన్రిర్ ని ఒక్క సెకండ్ లో చంపేసింది. ఏం జరుగుతుంది ఇక్కడ? నిజం చెప్పాలంటే నేనొక్కడిని ఆ లెవెల్ 500 ఫెన్రిర్ ని చంపేయగలను, కానీ నీతో ఆడుకోవాలనిపించింది. ఇప్పుడు నీ కళ్ళతో సరిగ్గా చూడు నా లెవెల్ ఎంతో. ఇంకా అప్పుడు లైట్ తన లెవెల్ ని రివీల్ చేస్తాడు. 9999 అన్నమాట. అంటే లెవెల్ 10,000 దగ్గర. అది చూసిన గారోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ చెంచాగాళ్ళు అంటారు, ఏందన్నా హ్యూమన్స్ కేవలం లెవెల్ 100 వరకేగా వెళ్ళేది, దానికంటే ఏ హ్యూమన్ పైకి వెళ్ళలేడు. అప్పుడు గారో అంటాడు, నువ్వు 3 సంవత్సరాల కింద ఎలాగున్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఇది ఎలా కుదిరింది? ఈ 3 సంవత్సరాల్లో ఏజ్ పెరిగిద్ది కదా. అప్పుడు లైట్ అంటాడు, తన దగ్గర బ్రాస్లెట్ ఆఫ్ యూత్ ఉందని. ఆ బ్రాస్లెట్ వల్ల తన ఏజ్ అక్కడే ఆగిపోతుందంట. తను తన ఏజ్ ని ఇంకా తన కోపాన్ని అలాగే ఉంచాడంట. ఎందుకంటే తన పైన అటాక్ జరిగినప్పుడు తను ఎలాగైతే ఉన్నాడో అదే ఏజ్ లో మళ్ళీ అలాగే రివెంజ్ తీసుకోవాలని అంతే కోపంతో ఉన్నాడంట. ఇంకా అప్పుడు గారోకి తెలుస్తుంది తను రియల్ గా లైటే అని. ఇంకా గారోకి తెలుస్తుంది ఇప్పుడు తను ఏం చేసినా తను ఏ విధంగా అయినా లైట్ ని ఓడించలేడని. ఇంకా గారోకి అయితే చుక్కలు కనపడతాయని వాడు డిసైడ్ అయిపోయాడు. ఇంకా అప్పుడు గారో అంటాడు, నన్ను క్షమించు, నా దగ్గర ఎలాంటి చాయిస్ లేదప్పుడు. నాకు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను అలా చేశాను. నేను ఇప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. ఇంకా ఇప్పుడు ఈ రోజు కూడా ఈ చెంచాగాళ్ళ వల్లే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. నేను రావాలనుకోలేదు ఇక్కడికి. అది విన్న ఆ చెంచాగాళ్ళు అంటారు, అన్నా ఏందన్నా నువ్వు మా పైన నెట్టేశావు? ఇక్కడ రావడం ఇంకా ఈ ప్లాన్ మొత్తం నీదే కదన్నా, మమ్మల్ని ఎందుకు ఇరిగిస్తున్నా? అప్పుడు గారో వాళ్ళని గమ్మునుండమంటాడు. ఇంకా అంటాడు, మాస్టర్ లైట్ నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. అప్పుడు లైట్ అంటాడు, నేను నీతో ఒక విషయం అడగాలి. చెప్పండి సార్, ఏమంటే అదే. అప్పుడు మాస్ట్రో గురించి ఏదో అన్నావు కదా, అసలు మాస్ట్రో అంటే ఏందో దాని విషయం గురించి నాకు క్లియర్ గా చెప్పు. ఏంటి మాస్ట్రోనా? గుర్తొచ్చింది. మాస్ట్రో అంటే మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మాస్ట్రోని వెతకమన్నారు అంతే. అసలు గవర్నమెంట్ మాస్ట్రోని వెతకడంలో అంత ఇంట్రెస్టెడ్ ఎందుకున్నారు? మాస్టర్ నాకైతే దాని గురించి తెలీదు. అయితే నేను మాస్ట్రో కాదని తెలిసి కూడా నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? అది నాకు తెలీదు. నాకు అసలు ఏం తెలీదు, నన్ను వదిలేయండి. అప్పుడు లైట్ ఆ చెంచాగాళ్ళతో కూడా వాళ్ళకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఇంకా వాళ్ళకి తెలుసు అంటారు. కానీ మే అప్పుడే వాళ్ళందరినీ ముక్కలుగా చంపేస్తుంది. ఎందుకంటే మే దగ్గర అప్రైజల్ స్కిల్ ఉందన్నమాట. ఇంకా ఎవరైతే అబద్ధం చెప్తారో తనకి తెలిసిపోతుంది. ఇంకా మేకి తెలిసిపోతుంది వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని. అందుకే తను వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇంకా అది చూసిన గారో ఇంకా పానిక్ అయిపోతాడు. అప్పుడు లైట్ అంటాడు, గారో నీ కోసం నా దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి మాస్టర్. ఇప్పుడు మా పవర్స్ ని చూసావు కదా, ఒకవేళ మేము సర్ఫేస్ పైకి వెళ్లి వార్ ని స్టార్ట్ చేస్తే ఎవరు
ఎవరు గెలుస్తారు? అబద్ధం చెప్పద్దు. అది ఎందుకంటే మే ఇప్పుడు అప్రైజల్ ని యూస్ చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు తనకి తెలుస్తుంది. అందుకే జాగ్రత్తగా చెప్పు. ఇంకా అప్పుడు గారో భయంతో పోసేసుకుంటాడు. అయ్యో, నిజం చెప్పాలంటే మీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, చెప్పాలంటే మీరే గెలవచ్చు. కానీ మీరు ఎంత పవర్ఫుల్ అయినా మీరు కేవలం ఒక పర్సనే. ఈ ప్రపంచంలో చాలా రాజ్యాలు ఎన్నో వెపన్స్ ఇంకా ఆర్మీని తయారు చేసుకుని ఉన్నారు. ఇంకా మీరు వాళ్ళందరినీ ఎదుర్కొంటే నాకు తెలిసి మీకు కాస్త ప్రాబ్లం అయిద్దేమో అనిపిస్తుంది నాకు. నేను అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఈ విషయం నేను ముందే అనుకున్నా. ఇంకా నీకోసం నా దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ నుంచి ముందు టెలిపోర్ట్ అవుదామా? ఇంకా లైట్ అప్పుడు గారోని తీసుకుని తన కింగ్డమ్ లోకి టెలిపోర్ట్ అవుతాడు. ఇంకా లైట్ ఆర్మీని చూసి గారో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా లైట్ నేరుగా వెళ్లి తన సింహాసనం పైన కూర్చుంటాడు. ఇంకా అందరినీ వాళ్ళ స్టాట్స్ ని చూపిమంటాడు. ఇంకా లైట్ దగ్గర చాలా హై లెవెల్ మాన్స్టర్స్ ఇంకా అల్ట్రా రేర్ కార్డ్స్ యొక్క మనుషులు ఉంటారు. ఇంకా వాళ్ళు నిజంగానే చాలా అంటే చాలా పవర్ఫుల్. అలాగే 1000 ఇంకా 1500 లెవెల్ గల నైట్ ఆర్మీ ఉంటుంది. ఇంకా దాంతో పాటు 9999 లెవెల్ గల హ్యూమన్స్ కూడా 4 ఉంటారు. అప్పుడు లైట్ అంటాడు, గత 3 సంవత్సరాల నుంచి నేను నా ఆర్మీని తయారు చేశా. ఇంకా ఇదంతా చూసిన గారో మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ లెవెల్స్ నంతా వాడు కళ్ళు తెరుచుకొని చూస్తానే ఉంటాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడు లైట్ అడుగుతాడు, నేను మళ్ళీ అడుగుతున్నా గారో, ఇప్పుడు నా ఆర్మీతో నేను సర్ఫేస్ పైన వార్ చేస్తే నేను గెలిచే ఛాన్స్ ఉందా? కానీ అదంతా చూసిన గారో మాట్లాడే పరిస్థితిలో ఉండడు. నీ ఫేస్ ని చూసిన తర్వాత నేను ఏం తెలుసుకోవాలనుకున్నాను నాకు తెలిసింది. కంగ్రాట్స్ గారో, ఇంకా ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు నరకం ఏంటో చూపిస్తా. ఇంకా నువ్వు చావాలనుకున్నా చావలేవురా. అప్పుడు గారో అనుకుంటాడు, వాళ్ళు ఈ ప్రపంచాన్ని నిమిషాల్లో ధ్వంసం చేసే మాన్స్టర్ ని వాళ్ళు తయారు చేసేసారనుకుంటాడు. ఇంకా లైట్ ఒక లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనుకుంటాడు. గారో అప్పుడు లైట్ తో, నువ్వేమైనా గాడ్ లాగా మారాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు లైట్ అంటాడు, ఇప్పుడు నేను ఎంచుకునే దారిని బట్టి మీకే తెలుస్తుంది నేను ఒక గాడా లేకపోతే ఒక మోనార్కనా అని. ఇంకా దాని తర్వాత లైట్ వాళ్ళ మామ్ డాడ్ ఇంకా అన్న తమ్ముల్ని చూడ్డానికి వెళ్తాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత లైట్ చూస్తాడు, వాళ్ళ ఊరు మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత లైట్ కి తెలుస్తుంది కొన్ని ఫోర్సెస్ వాళ్ళ ఊరు మొత్తాన్ని ధ్వంసం చేసేసాయని. ఇంకా లైట్ కి తన పేరెంట్స్ ఇంకా అన్న తమ్ముల బాడీ కూడా దొరకదు. అయితే గైస్, తనని చంపాలనుకున్న వాళ్ళని ఎలా చంపుతాడో, ఇంకా వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేసిన వాళ్ళని ఏం చేస్తాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఐఎమ్ రియలీ సారీ గైస్, నేను చాలా టైం వరకు వీడియోస్ వేయలేకపోయాను. ఇంకా ఇప్పటి నుంచి మనం రకరకాల యానిమీ సిరీస్ ని కంప్లీట్ చేసేద్దాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ యానిమీ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ ఎలాగుందో మీరు కింద కమెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.